సో హాయ్ గైస్, బాలయ్య బోయపాటి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2. సో ఈ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. ఈ రోజు బాలయ్య బర్త్డే. హ్యాపీ బర్త్డే బాలయ్య గారు. సో టీజర్ ఎలా అనిపించింది అంటే, నిజం చెప్తున్నా అరాచకం మామూలుగా లేదు. టీజర్ అయితే ర్యాంపేజ్ అయితే సృష్టించిందని చెప్పొచ్చు. బాలయ్య ఇంకా మన బోయపాటి కాంబినేషన్ లో సినిమాలు ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లోనే ఈ టీజర్ అయితే కట్ చేసిందని చెప్పుకోవచ్చు. టీజర్ లో ఒక్కొక్క షాట్ చూస్తుంటే మైండ్ పోతుందని చెప్పుకోవచ్చు. బాలయ్యకి అయితే ఈ సినిమా అయితే పక్క అయితే 200 కోట్ల గ్రాస్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు, నో డౌట్. ఎందుకంటే ఇలాంటి మూవీస్ బాలయ్యకి ఇంకా బోయపాటికి అయితే హిట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే బాలయ్య ఇష్టపడే వాళ్ళు చాలా మంది బాలయ్య నుంచి ఎక్సెప్టేషన్ పెంచుకొని వెళ్ళే ఏదైనా మూవీ కంటే ఫైట్ తను చెప్పే డైలాగ్స్ మాత్రమే. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మన బోయపాటి బాలయ్య వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన 3 ఫిల్మ్స్, సింహం కావచ్చు, లెజెండ్ కావచ్చు, ఇంకా అఖండ, ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఈ 3 సినిమాలు కామన్ గా చూస్తే ఫైట్, డైలాగ్ బాలయ్యది ఇవే ఉంటాయి ఎక్కువ. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ అఖండ 2 టీజర్ చెప్తున్నా మామూలుగా లేదు, పిచ్చెక్కిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా మంది ట్రోల్ చేయొచ్చు ఈ ఫైట్ సీన్ చూసి బాలయ్యని. బట్ ఇలాంటి మూవీసే హిట్ అవుతుంది మన కమర్షియల్ మన తెలుగు స్టేట్ లో అని చెప్పుకోవచ్చు. అయినా సరే టీజర్ అయితే కొన్ని షార్ట్స్ అయితే మైండ్ పోతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ లో అక్కడ ఆ స్నోలో ఒక షార్ట్ కావచ్చు బాలయ్యది, దాని తర్వాత చెప్పే డైలాగ్స్ కావచ్చు మామూలుగా లేదు. నిజం చెప్తున్నా అఖండ పార్ట్ 2కి 2 సినిమాకి అయితే లింక్ అయితే ఉండబోతున్నాయి, క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. టీజర్ తోనే తాండవం అయితే సృష్టించారు. సినిమా వచ్చేసరికి మనకైతే దసరాకి అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ కాకుండా మనకి దసరా సందర్భంగా అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ లో వస్తుందని చాలా మంది అనుకున్నారు, బట్ మనకైతే వస్తుంది, కన్ఫర్మేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో అఖండ 2 ఏ లెవెల్లో ఉండబోతుందని సింపుల్ ఒక గెస్ అనేది మనకైతే ఇచ్చారు ఈ టీజర్ తోనే. నిజం చెప్తున్నా ఎంత మంది ట్రోల్ చేసిన ఈ మూవీని, ఈ టీజర్ ని, నిజం చెప్తున్నా ఆ లెవెల్ కు మించి ఈ సినిమా అయితే హిట్ అవబోతుంది, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ మనం ఊహిస్తేనే గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పగిలిపోయింది. నిజం చెప్తున్నా తమన్ ఒక్కసారి బాలయ్యకి మ్యూజిక్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే తాండవం అయిపోతాడేమో. వేరే మూవీస్కి అయితే మన మహేష్ బాబు గారి మూవీస్కి అయితే ఇవ్వడు, కానీ మన బాలయ్య అంటేనే చాలు గూస్ బంప్స్ బీజిఎం సాంగ్ ఇస్తుంటాడని చెప్పుకోవచ్చు. బీజిఎం అయితే అరాచక లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది, మరి ట్రోల్ చేసే విధంగా అయితే లేదు. కానీ ఈ మూవీ షూటింగ్ ని స్నోఫాల్ అంటే మన కేరళ సారీ కాశ్మీర్ లో అయితే షూట్ చేసినని చెప్పుకుంటా. కాశ్మీర్ లేకపోతే పహల్గామ్ అయితే షూట్ చేసి ఉంటారు. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. స్టోరీ మనం గెస్ చేయాల్సిన అవసరం లేదు, స్టోరీ ఒకటి రాసుకుంటారు. దాని తర్వాత ఫైట్ సీన్ మినిమం చెప్తున్నా కదా, ఈ సినిమాలో మినిమం 1,00,000 నుంచి 3,00,000 మంది చనిపోయే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా స్కంద మూలు కావచ్చు, లెజెండ్ మూలు కావచ్చు, ఎంతో మందిని చంపుతూ ఉంటారు హీరోస్. నిజం చెప్తున్నా 1,00,000, 2,00,000, 3,00,000 చంపుకుంటే వెళ్తారు హీరోస్ వాళ్ళు అయితే. నిజం చెప్తున్నా బాలయ్య ఈసారి తాండవం ఎంతమందిని నరుకుతాడో మీ ఇమాజినేషన్ కి నేనైతే వదిలేస్తున్నాను చెప్పుకోవచ్చు. సో బాలయ్య బోయపాటి అంటే ఒక మనకి ఇమాజినేషన్ ఉంటది, డైలాగ్స్, ఫైట్ సీన్, కొన్ని ఎమోషన్ సీన్, సాంగ్, అంతే. ఈ 3 మనం ఒక ఇమాజినేషన్ చేసుకొని మూవీకి అయితే వెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఈసారి అయితే మన బాలయ్య అయితే 100 కోట్ల బిజినెస్ చేయబోతున్నాడు ఈ సినిమాతో. ఇంకా 200 కోట్ల గ్రాస్ కొట్టబోతున్నాడు, లేకపోతే ఇండస్ట్రీ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో మీరేమంటారు కామెంట్ చేయండి. సో అఖండ 2 టీజర్ లో బాలయ్య లుక్స్ ఉంది భయ్యా. నిజం చెప్తున్నా బాలయ్య లుక్ చూసి మత్తిపోయింది. ఈ లెవెల్లో ఉంటాడా బాలయ్య? ఈ లెవెల్లో తను డెడికేషన్ ఉందా మూవీ మీద? ఈ లెవెల్లో లుక్ కూడా ఈ ఏజ్ లో వేయగలరా అని అనిపించింది. లుక్ అయితే కేసీపీడి ఇప్పటి వరకు బాలయ్యని ఈ లుక్ లో మనం అయితే అస్సలకి చూడలేదు. ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అఖండ 2లో అయితే చూడబోతున్నామని చెప్పొచ్చు. ఈ మూవీలో కొంతమంది యాక్టర్స్ కూడా ఉండబోతున్నారు. సో వాళ్ళ విలన్ గెటప్ కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు, హీరో క్యారెక్టర్ కావచ్చు, చాలా అంటే చాలా డిఫరెంట్ అయితే ఉండబోతుంది అని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా బాలయ్య లుక్స్ అయితే మామూలుగా లేదు, నాకైతే పిచ్చిగా అయితే నచ్చింది అని చెప్పొచ్చు. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు బాలయ్య లుక్స్ ని, విఎఫ్ఎక్స్ ని, ఇంకా ఈ ఫైట్ ని అయితే ట్రోల్ చేయొచ్చు. టీజర్ లో ఆ తాండవం అంటే షూట్ దగ్గర ఉన్న ఆ దాంతో ఇట్లా నరుక్కుంటూ వస్తారు బాలయ్య టీజర్ లో. సో ఆ షాట్ ని ట్రోల్ చేయొచ్చు, బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. మనము ఈ సినిమాలో ఇదే ఉంటుంది. బాలయ్య బోయపాటి అంటే ఇదే కాంబినేషన్, ఇదే యాక్షన్ సీన్స్, ఇదే ఫైట్స్ ఉంటుంది. మనం స్కందలో చూసాం,
ఇల్లాజికల్ సీన్, ఇల్లాజికల్ ఫైట్ సీన్ అయితే ఉంటుంది మూవీలో. ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో టీజర్‌లో అయితే ర్యాంపేజ్, ర్యాంపేజ్ అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. ఇద్దరు మామూలుగా లేదు, పిచ్చెక్కిపోయింది. ఆడియన్స్ అయితే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ టీజర్ చూసిన తర్వాత మీ ఇమాజినేషన్ ఎంత 'అఖండ 2' మీద అనేది కామెంట్ చేయాలి. సో చాలా మంది ట్రోల్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో ట్రోల్ చేసే వాళ్ళకి ఒక పెద్ద స్టఫ్ దొరికినట్టు ట్రోల్ చేయొచ్చు సోషల్ మీడియాలో. బట్ టీజర్‌ని మంచి వ్యూస్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో బాలయ్య, బోయపాటి ఇంకా కొంతమంది అయితే ఉండబోతున్నారని చెప్పొచ్చు ఈ మూవీలో. సో చూడాలి. తమన్ తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవెల్‌లో ఇస్తున్నాడని మనం కూడా ఇమాజినేషన్ అయితే చేసుకోవాలి. సో సో టీజర్‌లో ఈ షాట్, ఈ లుక్‌లో బాలయ్య అయితే ర్యాంపేజ్ అయితే ఉన్నాడని చెప్పొచ్చు. సో ఈ లుక్‌లో కూడా కొంతమంది అయితే ట్రోల్ చేయొచ్చు. గన్‌తో చాలా మందిని అలా నరికి పడేసి ఉన్నారు. సో బాలయ్య వాళ్ళని కొడుతున్నాడు. సో ఈ షాట్‌ని కూడా ట్రోల్ చేయొచ్చు. బట్ మీకు తెలియనిది ఏందంటే బాలయ్య మూవీస్‌లో ఇలాంటి ఒక ఫైట్ సీన్, ఇలాంటి యాక్షన్ సీన్స్ మాత్రం ఉంటుంది. సో సీడెడ్‌లో అయితే మంచి రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. సీడెడ్‌లో మాస్ మూవీస్ అయితే ఆడుతూ ఉంటాయి. సో సీడెడ్‌లో బాలయ్యకున్న రికార్డ్స్ టాలీవుడ్‌లో ఏ హీరోకి అయితే లేదని చెప్పొచ్చు. సో బేసికల్లీ ఈ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ లుక్‌లో గెటప్ మన బాలయ్యదైతే ర్యాంపేజ్ అయితే సృష్టించిందని చెప్పొచ్చు. సో ఆ లుక్‌లతో పాటు వేసిన అఘోరా క్యారెక్టర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ షాట్ నిజంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ షాట్‌లో చెప్పే డైలాగ్స్ అయితే మామూలుగా లేదు. టీజర్‌లో ప్రతి షాట్, ప్రతి సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో టీజర్‌కి మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నాయి. ట్రోల్ చేసిన అవసరమే లేదని చెప్పుకోవచ్చు. ఈ షాట్‌లో మన బాలయ్య వస్తున్న వాకింగ్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీఎఫ్ఎక్స్‌ని అయితే ట్రోల్ చేయొచ్చు. మరీ అంత దారుణంగా అయితే లేదని చెప్పుకోవచ్చు. టీజర్‌లో ప్రతి షాట్స్ అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. సో దసరాకు వస్తున్నాడు మన బాలయ్య, ఏ రికార్డ్ మిగలకుండా తాండవం అయితే ఆడతాడు టేటోలో అని చెప్పుకోవచ్చు. సో మన 'అఖండ 2' టీజర్ మీకు నచ్చిందా లేదా అనేది డిఫరెంట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే 'అఖండ 2' మూవీ రిలీజ్ అయిన తర్వాత డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనేది మీ ఇమాజినేషన్ ఎంత అనేది కామెంట్ చేయండి. సో బోయపాటిని చాలా మంది అయితే ట్రోల్ చేయొచ్చు. తనని ఎంత ట్రోల్ చేసినా మనమైతే ఒక మంచి ఫైట్ చూడాలన్నా, ఒక మంచి యాక్షన్ సీన్ చూడాలన్నా బోయపాటి మూవీలో మాత్రమే దొరుకుతుంది. ఏ డైరెక్టర్‌లో అయితే దొరకదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ యాక్షన్ సీన్స్ కూడా కొన్ని లాజికల్‌గా ఉంటే బాగుంటుంది. కానీ ఇల్లాజికల్ కూడా పెడుతుంటాడు మన బోయపాటి గారు అని చెప్పుకోవచ్చు. బోయపాటి ఇంకా మన బాలయ్య మూవీస్‌లో కూడా ఇల్లాజికల్ ఫైట్ సీన్ ఉంటుంది. అయినా సరే హిట్ అవుతుంటాయంటే మాస్ ఆడియన్స్‌కి, ఎవరికైతే మాస్ ఫైట్ సీన్ ఎక్కువ ఇష్టమో వాళ్ళకైతే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. సో దసరా 2025 కుమ్మేసుకుందాం. ఈసారి తాండవం ఆడుకుంటాడు బాలయ్య మన 'అఖండ 2' మూవీతో. మరి మీరేమనుకుంటున్నారు ఈ 'అఖండ 2' సినిమా గురించి అనేది? లాగ్ అయింది కదా కొంచెం వీడియో. సో లాగ్ అయినా పర్వాలే, ఒక్కసారి టీజర్ చూడండి. యూట్యూబ్‌లో అయితే అవైలబుల్ ఉంది. టీజర్ మాస్‌గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది టీజర్ మీద మీకు.